నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ ఒక అభద్రతా భావంలో మాట్లాడారు అంటున్నారు. కేసీఆర్ స్పీచ్లో క్లారిటీ లేదు అని సీఎం రేవంత్ అంటున్నారు. కేసీఆర్ తన అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కారు అంటున్నారు. రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమని, రాహుల్ గాంధీ తాను రెగ్యులర్గా టచ్లో ఉన్నామంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారని, దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని రేవంత్ అంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు మరోసారి అలర్ట్ ఇచ్చారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైం పాస్ చేయడం సరికాదు అన్నారు సీఎం రేవంత్. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయి అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరే నష్టపోతారని రేవంత్ సున్నితంగా హెచ్చరించారు.